అలా పోలీస్ వారి హెచ్చరిక ఎలాంటి ఒక నిజ జీవితంలో జరిగిన సిచ్యువేషన్ ని చూసి పుట్టిందా లేకపోతే టోటల్ కల్పితమా? ఒకప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాలు కానీ జనాల ఆదరణ పొందిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయ్యి జనాలు అంటే లైక్ ఒక రేంజ్ లో వెళ్తున్నారు, థియేటర్స్ కి సక్సెస్ పొందుతున్నారు. పిట్టల దొరకైనా నన్ను సెలెక్ట్ చేసేవాడు, మదర్ క్యారెక్టర్ కైనా నన్ను, పాప క్యారెక్టర్ కైనా నన్ను మీరు చూసారు ఏవీలో, అవన్నీ కూడా ఆ గెటప్లు నావే. ఈవెన్ చిత్రగుప్తుడిగా కూడా నేను చేశానండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో ఈ మధ్యకాలంలో చాలా మూవీస్ వస్తున్నాయి, బట్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించింది మేము చూపించబోతున్నాం. అండ్ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అని అయితే అంటున్నారు, దట్ ఈస్ పోలీస్ వారి హెచ్చరిక. హెచ్చరికలు అన్నీ వస్తూ ఉంటాయి, స్పెషల్గా పోలీస్ వారి హెచ్చరిక అంటున్నారు, కానీ ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ ఏంటి అన్నది టీం మొత్తం మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. సూపర్. సింగిల్ లేడీ ఒక్కళ్ళనే కూర్చోబెట్టారు, ఏంటి ఆవిడది? నేను ట్రైలర్లో చూసాను, మామూలు ఫైట్ కాదు, ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉన్నట్టుంది మీకు. ఆయన గారు మీరే కదా మరి. అంటే అసలుకే సీరియల్స్లో నెగటివ్ క్యారెక్టర్స్ చాలా వరకు మీకు పడ్డాయి, మీరు చేశారు. అండ్ ఇందులో సంథింగ్ కొత్తగా కనిపించబోతున్నారు. అండ్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు, ఒక డైరెక్టర్ మాత్రమే ఆర్టిస్ట్లో ఉన్న ఆ పొటెన్షియల్ అనేది తెలుసుకుంటారు అని చెప్పేసి. సో ఈ క్యారెక్టరేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా 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 అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అయితే ఇటువంటి క్యారెక్టర్ నేను సీరియల్లో చేశానండి, కానీ అది వేరు షేడ్. చాలా బాగుంది క్యారెక్టర్ చేయడం కానీ, ఫైట్ చేయడం కానీ. మామూలుగా సాంగ్స్ అవన్నీ మామూలుగా చేస్తారు అందరూ, కానీ మంచి ఫైట్ కూడా ఉంది ఇందులో. నాకు అవును, చాలా సంతోషంగా ఉంది. మామూలు ఎలివేషన్ కాదు కదా, ఇట్లా ఒకసారి ఒక పంచ్ గట్టిగా ప్లాన్ చేశారు సార్ ఆవిడకి. అండ్ హాయ్ సార్. అండ్ అంటే లైక్ పోలీస్ వారి హెచ్చరిక టైటిలే వెరీ అట్రాక్టివ్ గా ఉంది. సో టైటిల్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఏంటి టైటిల్ మీ వే ఆఫ్ థాటా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా? ఒక కథా రచయిత దర్శకుడి బుర్రలోంచి టైటిల్ వస్తుంది కదా. అయితే ఈ టైటిల్ గురించి చాలా మొదలుపడ్డాం. ఈ టైటిల్ గురించి కథ రాసుకుంటూ, స్క్రీన్ ప్లే రాసుకుంటూ, మాటలు రాసుకుంటున్నప్పుడు ఆ పేపరే చెప్పింది, ఆ పెన్నులోంచి టైటిల్. ఓకే, అంటే లైక్ మీ సినిమాకి కొంచెం గ్యాప్ అన్నది వస్తుంది, ఎందుకు? మీరు తీసుకుంటున్నారా లేకపోతే ఇది రావాల్సిన విధంగా వచ్చిందా? వస్తుంటుంది, ఎవరు కావాలని తీసుకోరు. కాకపోతే ఇండస్ట్రీలోనే మనం రకరకాల రచనా వ్యాసంగంలో కానీ యాడ్స్ ఇప్పుడు నిరంతరం సినీ కళాంత పాదాలకు పారాన్ని ఎదుగుతూనే ఉన్నాం. మధ్య మధ్యలో సినిమా రావడానికి చిన్న గ్యాప్లు, మధ్యలో కరోనా వల్ల ఆల్మోస్ట్ అందరూ ఆగిపోయారు అనుకోండి. సో ఈ కథ తయారవడానికి ఎంత టైం పట్టింది? లెక్క పెట్టుకోండి. అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, అసలు కథ అన్నది ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ప్రతి కథ స్టార్ట్ అవడానికి ఏదో ఒక సిచ్యువేషన్ అన్నది మనల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది, ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. కొన్ని ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ సినిమాస్ అని అంటూ ఉంటారు. సో అలా పోలీస్ వారి హెచ్చరిక ఎలాంటి ఒక నిజ జీవితంలో జరిగిన సిచ్యువేషన్ ని చూసి పుట్టిందా లేకపోతే టోటల్ కల్పితమా? వాస్తవానికి నిజ జీవితాలలో అనేక చోట్ల, అనేక సార్లు, అనేక పత్రికల్లో, అనేక టీవీలలో ప్రత్యక్షంగా చూసినవి, విన్నవి. వాటిని చూసినప్పుడు ఒక కవిగా, రచయితగా నా ఆలోచన స్పందన ఈ కథ అండి. దాంతోపాటు మామూలుగా నేను బాల్యం నుంచి కూడా ఉద్యమాల్లో ఉంటాము. దానివల్ల ఏంటంటే నేను చూస్తున్న సమస్యలు, ఈ ప్రాబ్లమ్స్, వీటికి సాల్వేషన్ ఎక్కడి నుంచి రావాలి సాల్వేషన్? అంటే పోలీసులు వార్నింగ్ ఇస్తే సరిపోతుందా? లేకపోతే కుటుంబాల్లో పేరెంట్స్, లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళల్లో మార్పు వస్తే వస్తుందా అనే ఆలోచన మదనం నుంచి వచ్చిన ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త పరిష్కారం, అదే పోలీస్ వారి హెచ్చరిక. ఓకే, దెన్ సో అఖిల్ గారు, దిస్ వాస్ ద డెబ్యూ వన్ ఫర్ యు, రైట్? యా, టెక్నికల్లీ డెబ్యూ చేశాను. కోరన్ ప్రాజెక్ట్స్ చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను. ఓ, ఏం ప్రాజెక్ట్స్? రఘుపతి వెంకయ్యనాయుడు బయోపిక్. ఇంకో ప్రాజెక్ట్ చేశాను, అది రిలీజ్ అవ్వలేదు. ఒరిజినల్ గా మీ వాయిస్ ఇంతేనా లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి? అంతే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే. సో బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్. నేను కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్లో అవి చేస్తాను. అలా మెల్లగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, తర్వాత థియేటర్ చేశాను. ఈ ప్రాసెస్లో కొంచెం నేను నా బయట ఫ్రెండ్ సర్కిల్స్తో షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలా మెల్లగా సినిమాలకు వచ్చాను. లైక్ నేను చేసిన ప్రాజెక్ట్స్ లైక్ కెరియర్ బిగినింగ్లోనే కొంచెం నాకు ఇలా ఒక క్యారెక్టర్ స్కోప్ ఉన్న సినిమా దొరకడం, లైక్ నాకు ఒక పోర్ట్ఫోలియో మంచి, డెఫినెట్లీ ఒక పోర్ట్ఫోలియో హెల్ప్ అవుతుంది. అండ్
సో ఓకే, సో మీ క్యారెక్టరేషన్ గురించి చెప్పండి. అంటే మాకు కనిపించినంత వరకు అయితే కొంచెం అంటే లైక్ పిచ్చోడి క్యారెక్టర్లా అనిపిస్తుంది, బట్ దెర్ ఈస్ అ మీనింగ్ ఆఫ్ దట్ క్యారెక్టరేషన్ అని అయితే అర్థమవుతుంది. సో ఆ సీన్స్ అన్నిట్లో ఏ సీన్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ వెరీ టఫెస్ట్? అంటే బేసికలీ చిన్నదైనా కానీ నాకు ఎలా ఉంటుందంటే, జనరల్ క్యారెక్టర్స్ అయితే కమర్షియల్ నార్మల్ యాక్టింగ్ అయితే ఒక నవరసాలు ఒకటి ఈజీ అవుతుంది, ఒకటి టఫ్ అవుతుంది. నాకు ప్రతిదీ ఆల్మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది. ఇక్కడ చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కానీ నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి, డిఫరెంట్గా నార్మల్గా చేయాలి. సో టాస్క్ అనే ఎవ్రీ సీన్ వాజ్ టాస్క్. ఓకే, సో ఇంకొక టాస్క్ లాగా ఏంటంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశాను. సో కొంచెం అంటే ఎవ్రీ క్రాఫ్ట్లో అలా అలా టచ్ చేసి అలా అడిగేసి వచ్చారా? అన్నిటి మీద ఒక అవగాహన. ఓకే, what is your complete goal అంటే లైక్ యాక్టింగ్ ఆర్ డైరెక్షన్? నేను బేసికలీ యాక్టర్, ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్. ఓకే, అయితే నాకు మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోవాలని ఒక చిన్న ఇంట్రెస్ట్. లాక్డౌన్లో రైటింగ్ నేర్చుకున్నాను, ఫోటోషాప్ అవి చేస్తాను, డబ్బింగ్ చెప్తున్నాను. సో అలాగే ఇంకా ఈ సినిమా లైక్ మా సినిమా కాబట్టి వేరే సినిమాస్లో అలా స్కోప్ ఉండదు, యాక్టింగ్ చేసి వచ్చేయడం. సో ఈ సినిమాలో ఏంటంటే కొంచెం ఇన్ అండ్ అవుట్ సినిమా గురించి తెలిసింది. సో లైక్ అది నాకు బేసికలీ చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే రేపు ఏదైనా సినిమాకి నేను వర్క్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్గా ఒక డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంటే దాని కష్టం ఏంటి, ఎవ్రీ క్రాఫ్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా రావాలంటే ఇందాక నేను చెప్పినట్టు లైక్ ప్రతి ఒక్కళ్ళు కష్టం ఉంటుంది. ప్రొడక్షన్ పోయి సెట్ వేసేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయాలన్న డిజైనర్, అట్లా ప్రతిదీ ఇంపార్టెంటే సినిమాకి అని నాకు ఒక నాలెడ్జ్. అది నా కెరీర్ వైజ్ నా క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ నాకు వేరే కూడా చాలా ఇంట్రెస్ట్. ఓకే ఓకే దెన్ అయితే ఒక Yes, sir, తప్పనిసరిగా ఎంటర్ కావాల్సి వస్తుంది. అయ్యో పర్లేదు అంటే చెప్పండి. మీరు వేసిన ప్రశ్న ఏంటంటే, ఒక డైరెక్టర్గా ఆ పాత్ర సృష్టికర్తగా నాకు అంటే ఇప్పుడు తర్వాత చెప్పలేక చెప్తున్నాను. యాక్చువల్గా కాలం మారుతుంది, సినిమాలు మారుతున్నాయి, సినిమాల కథలు మారుతున్నాయి, అట్ ద సేమ్ టైం హీరో మారుతున్నాడు. కొత్త హీరో కానివ్వండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ కావచ్చు, కోట్లు తీసుకుంటే హీరోలు కూడా హీరోయిజం అనగానే అందంగా తయారు కావడము, అమ్మాయిలు పడడము, అలా కాకుండా టోటల్గా డౌన్ టు ఎర్త్ సమాజంలో ఉన్న ఏ సినిమాల్లో ఏ కథల్లో కనిపించని, వ్యక్తం చేయని, దర్శనం చేయని పాత్రల విషయంలో వెళ్తున్నారు దర్శకులు కానీ నిర్మాతలు కానీ. మొత్తం కథలు ఎన్నుకోవడంలో, సినిమాలు తీసే ప్రక్రియలు కూడా మార్పు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు నాటకరంగం సినిమాకు తల్లి. నాటకం చచ్చిపోయింది అని అంటారు, కానీ నాటకం బతికింది. చచ్చిపోయింది, లోతులకు వెళ్ళింది అనే మాటల్లో కాలతో తంతు ఉధృతంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో దాదాపు 28 థియేటర్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే మీరు కొత్త తరం, అంటే ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో, కార్పొరేట్ ప్రపంచంలో, పెట్టుబడిదారు ప్రపంచంలో అసలు కళలకు దూరంగా ఉన్నారేమో యూత్ అని అనుకుంటారు కదా. ఆ యూత్ ఈరోజు అక్కడ నాటకాలు వేస్తున్నారు. ఆ నాటకాలు, మనం నాటకాలు అనగానే మేము నాటకాలు వేసినప్పుడు ఉచిత నాటకాలు కానీ జనాన్ని పిలుచుకోవాలి, బతులాడుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ రంగభూమి కానీ కొన్ని ఉన్నాయి, అక్కడికి ఆ ప్రాంగణాలకు వెళ్తే టికెట్లు క్యూలో నుంచి తీసుకోవాలి. పేరెంట్స్ అందులో యాక్ట్ చేసే వాళ్ళ పేరెంట్స్, బంధువులు టికెట్ తీసుకోవాల్సింది. కొంచెం లేట్గా వెళ్తే సీట్లు ఉండవు, కింద మెట్ల కింద నిలబడుకోవాలి. దాన్ని నేను వెళ్ళి చూసి చాలా సంతోషపడ్డానండి. అంటే నాటకం బతికిందంటే సినిమా బతుకుతుంది. ఈ ఆలోచనలతో అక్కడ నాటకాలంటే పూర్వం కొన్ని ఉండేవి, దండోరా, ఊరిముడి బతుకులు, ఇలా కొన్ని నాటకాలు ఉండేవి. అవి అన్ని చోట్ల ప్రదర్శించేవాళ్ళు. కానీ కొత్త సినిమాటిక్ నాలెడ్జ్తో అసలు సమాజంలో ఎవరు టచ్ చేయని, ఎవరు ఆలోచించని కొత్త కోణాలతో నాటకాలు రాస్తున్నారు. అక్కడి నుంచే సినిమా ఇన్స్పైర్ అవుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలు, కొత్త రకం సినిమాలు కూడా అక్కడి నుంచి వస్తున్నారు. హీరోలు కూడా మారుతున్నారు అన్న దానికి సాక్ష్యం ఏంటంటే, నిన్నగాక మొన్న వచ్చిన కుబేరా, గ్రేట్, ఆయన ధనుష్ లాంటి వ్యక్తి భిక్షగాడి లాగా టోటల్ గా డీ గ్లామర్ క్యారెక్టర్. ఆ సినిమా, ఆ పాత్ర ఎంత దూరం పోయిందంటే ఆ సినిమాకి ప్రాణమైంది, ఆ గెటప్ ప్రాణమైంది. ఆ సినిమా పబ్లిసిటీ మొత్తం మీరు చూస్తే ఆ గడ్డం పెంచుకొని అడుగుతున్న భిక్షగాడి పాత్రలో ధనుష్ ఎక్కడ కమర్షియల్ హీరో తీసుకొచ్చి ఆ గెటప్ లో అన్ని భాషల్లో అదే గెటప్ ని అదే పోస్టర్లో పెట్టాను. నేను ఆ సినిమా మొన్న వచ్చింది, కానీ మా సినిమా అంతకంటే ముందు స్టార్ట్ అయినా ముందుగానే ఆ కోణంలో ఆలోచించుకొని ఒక హీరోని కానీ పాటలు డ్యూయట్ కాకుండా సినిమా మొత్తం అదే గెటప్ ఉంటాడు. ఒక కొత్త కురాన్ని, ఒక కొత్త హీరోని కాకుండా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు, అంటే మారుతున్న
కాలమాన పరిస్థితుల ప్రకారం సినిమా మారుతుంది, దర్శకులు మారుతున్నారు, రచయితలు మారుతున్నారు, నటులు కూడా మారుతున్నారు, సినిమాను బతికించుకుంటారు, బతుకుతుంది. అందుకోసం సూపర్ మంచి ఎక్స్ప్లెనేషన్ అండ్ కరెక్ట్. సో సిచ్యువేషన్స్ జనరేషన్స్ మారుతున్న కొద్దీ సినిమాని అభిమానించే విధాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాలు కానీ జనాల ఆదరణ పొందిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయ్యి జనాలు అంటే లైక్ ఒక రేంజ్లో వెళ్తున్నారు, థియేటర్స్కి సక్సెస్ పొందుతున్నారు. సో చాలా వరకు అన్ని సినిమాల గురించి అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వస్తాను. సార్ హాయ్ సార్. హాయ్ మేడం. హాయ్. ఓకే, సో మీ స్పీచ్తో అదరగొడుతున్నారు అండ్ నాకు తెలిసి ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ అండ్ ఇప్పుడు కూడా మీకంటే ఒక స్పెషల్ వీడియో ఒకటి చేసి చూపించడం జరిగింది అండ్ హ్యాట్స్ ఆఫ్ యూ. యు ఆర్ ఫ్రమ్ ఆర్మీ. సో చెప్పండి, అంటే లైక్ ఇండస్ట్రీ వైజ్ ఎలా వచ్చింది మైండ్, అంటే లైక్ ఆర్మీ టు ఇండస్ట్రీ హౌ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మేడం ఎలా జరిగిందో ఈ రోజు నేను చూసుకుంటే నాకు అర్థం కాకుంటుంది. ఓకే, ఏంటి ఎలా వచ్చాను అనేది నేను క్వశ్చన్ వేసుకుంటాను. కానీ ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఎక్కడో అక్కడ బీజం అనేది ఉంటుంది మేడం. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్లీ యాక్చువల్లీ నేను ఏంటంటే సినిమాలు చూస్తాను బట్ తక్కువ చూసేవాడిని. ఆర్మీలో ఛాన్స్ లేదు చూడడానికి కూడా, చూసేవాడిని. అయినా కానీ నేనేంటంటే అంత ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేడం, నేను చదువుకునే రోజుల్లో 10th డిగ్రీ చదువుకునే రోజుల్లో మా ఊర్లో నాటకాలు వేసేవాళ్ళు. ప్రతి పండగకి నాటకాలు వేసేవాళ్ళు, దసరాకి కానీ దీపావళికి కానీ. దాంట్లో డైరెక్టర్ గారు చెప్పేవారు, ఏదైనా పిచ్చోడు పాత్ర వేయాలన్నా, లేడీ గెటప్ వేయాలన్నా, ఇంకేదైనా పాత్ర, పిట్టలదొర పాత్ర వేయాలన్నా కానీ అందరిని చూసేవాడు 10 మంది నిలబెట్టి. దాంట్లో పిట్టల దొరకైనా నన్ను సెలెక్ట్ చేసేవాడు, మదర్ క్యారెక్టర్ కైనా నన్నే, పాప క్యారెక్టర్ కైనా నన్నే. మీరు చూసారు ఏవీలో, అవన్నీ కూడా ఆ గెటప్లు నావే. ఈవెన్ చిత్రగుప్తుడిగా కూడా నేను చేశానండి. యమలీల కంటే ముందు నేను చేశాను. ఎగ్జాంపుల్ ఏంటంటే టైం. సో అవన్నీ కూడా నరకంలో చాలా నాటకాలు అవి నాలో ఇన్బిల్ట్ ఉన్నాయి మేడం. సో నేను చూస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆ కోణంలో చూస్తాను. ఏది సినిమా కావచ్చు, ఏది కావచ్చు, ఎంత కష్టపడుతున్నారో వీళ్ళని ఉంటుంది. ఆ ధోరణి నుంచి నాకు చిన్న పుట్టుకొచ్చి మా మిత్రుడు ఒకడు చెప్పారు. ఒక మిత్రుడు ఏం చెప్పారంటే, ఒక 10 seconds వీడియో పంపించాడు. అరే మమ్మల్ని కూడా పెట్టొచ్చు కదా, ఎక్కడొక్కడ మేము కూడా చేస్తున్నాం, ఎక్కడో ఉంది చేయడానికి అని. అంటే ఓకే చేద్దు కానీ రా అని చెప్పేసి ఆ మిత్రుడు బాబ్జీ గారిని కల్పించారు. బాబ్జీ గారు ఒక నాకు కలిసిన తర్వాత సార్ యొక్క ఏమంటారు దాన్ని యాటిట్యూడ్ అనండి, లేదంటే సార్ యొక్క ఇద్దరికి కలిసి మ్యాచ్ అని, ఓకే విధానం అనేది ఇద్దరికి కూడా మ్యాచ్ అయింది. తర్వాత కథ చెప్పారు. నేను అనుకున్నాను సినిమాలు తీయాలంటే ఏదో నేను ఒక ఆర్మీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏదైనా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్తే అలాంటి సినిమాలు తీయాలని నాకుంది అన్నట్టు. ఈ మన సినిమాలో కూడా పోలీస్ వారి హెచ్చరికలో కూడా ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మెసేజ్ ఉంటే అందరూ చూడరు మేడం. అందుకోసమని అన్ని రకాల అంగులు ఆర్బాట్లు అంతా చేసేసి మా డైరెక్టర్ గారు ఏం చేశారు, క్రియేటివిటీ గొప్పగా చేశారు. మీ సార్ ఇలా చెప్పారు, ఈ రోజు ట్రెండ్ ని మనం చేంజ్ చేయాలనేది ముందే ఆలోచించాం. కానీ బిచ్చగాడు ఇప్పుడు వచ్చినట్టు సినిమా ఆల్రెడీ సార్ వచ్చారు. సో అది మా గెటప్ మన ముందే 2 years బ్యాకే సార్ మనకి ఇది స్టార్ట్ చేశారు. సో ఇలా కొన్ని కలవడం వల్ల ఈ రంగం వైపు ఆ కళామ తల్లి నడిపించింది అని అనుకుంటాను. ఓకే, నా అంటే లైక్ మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, ఇందులో కూడా ఏమైనా క్యారెక్టర్ అంటే లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను ఏమైనా మిస్ చేసుకుంటే ఏ క్యారెక్టర్ చేస్తున్నారు ఇందులో? ఎలాంటి క్యారెక్టర్ అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అసలు చెప్పనంటున్నారు, నేను ఏం అడిగినా లేదు మేడం. అంటే ఏ క్యారెక్టర్ అనేది నేను అందుకని ఎక్కడ రివీల్ చేయలేదు. నేను ఎక్కడ కనపడదు. సో సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఆ సినిమా నేను ఎక్కడ ఉన్నానో. మీరు తప్పకుండా చెప్పండి, జనార్దన్ గారు మీరు ఇక్కడ ఉన్నారని. పెద్ద టాస్కే పెట్టారు సార్ మాకు, వెళ్ళి చూడమని. డెఫినెట్లీ మేము వెళ్తాం, మీకోసమైనా జనార్దన్ గారు ఎక్కడ ఉన్నారు అని కనిపెట్టగానే మనం వెళ్ళాలన్నమాట. డెఫినెట్లీ మేము వెళ్తాం సార్. అండ్ ఎస్ మ్యామ్, అంటే లైక్ ఇప్పటి వరకు చూసుకుంటే దెర్ ఇస్ అ మిత్, అంటే లైక్ సీరియల్లో ఉన్న వాళ్ళు మూవీస్లో సక్సెస్ అవ్వలేరు, మూవీస్లో మంచి మంచి ఆఫర్స్ రావు, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ మూవీస్ అని చాలా వరకు ఒక మిత్ అయితే ఉంది. ఎందుకనంటే మూవీ యాక్టింగ్కి థియేటర్ యాక్టింగ్కి సినిమాలో యాక్టింగ్కి డిఫరెంట్ ఉంది అని అంటారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? డెఫినెట్గా ఇట్లాంటి క్యారెక్టర్స్ మనకి పోలీస్ వారి హెచ్చరిక ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్ దొరికినప్పుడు డెఫినెట్గా మనం అలాగ అవ్వరు అనేది ఏమి ఉండదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండిట్లోని చాలా మంది ఏమైందంటే మంచి మంచి ఆఫర్స్ వస్తాయి సీరియల్ ఆర్టిస్టులకు కూడా,
అదే టైంలో వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. సీరియల్ అనేది షెడ్యూల్స్ వేరేగా ఉంటాయి. అవును. ఈ సినిమా అనేది ఇప్పుడు ఎలాగైపోయిందంటే, పాత రోజుల్లో కొంచెం ఒక 15-20 years ముందు చూస్తే మీరు కొంచెం ఒక షెడ్యూల్ ముందే కొంచెం ప్లానింగ్ అంతా ఉండేది. ఇప్పుడు సడన్ గా ఒక క్యారెక్టర్ కి దొరకపోయేసరికి పిలుస్తారు. ఇక్కడ వీళ్ళు మనకి డేట్స్ ఇవ్వరు. ఇవన్నీ నేను ఆలోచించే ఫుల్ గా సీరియల్ స్టాప్ చేశాను. 1.5 years అయింది. స్టాప్ చేశాను. స్టాప్ చేసి ఫుల్ అండ్ ఫుల్ దీని మీదే వెళ్దాం. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమైంది. నేను దీనికోసం వచ్చాను. మధ్యలో వెళ్ళాం సీరియల్ దీనికి, అక్కడ కూడా బాగా ఆదరించారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఇప్పటికీ కూడా ఇంత పేరు ఉందంటే కారణం సీరియల్స్ 100%. కానీ అదే పేరు నేను సినిమాల్లో కూడా సాధించాలి అని చెప్పి నేను దీని మీద కాన్సన్ట్రేట్. ఓకే, ఇందులో కాప్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. ఎస్, సో అంటే ఒక కాప్ క్యారెక్టర్ ని, ఒక ఫీమేల్ ని కాప్ క్యారెక్టర్ చూడాలి అని అంటే సో డెఫినెట్లీ అంటే లైక్ మనం వేసుకున్న పోలీస్ డ్రెస్ అంటే ఆ ఫిట్నెస్ కోసం కావచ్చు, ఆ లుక్ కోసం కావచ్చు, కొంతవరకు ప్రీ వర్కౌట్స్ అన్నవి చేస్తూ ఉంటారు. సో మీరు అంటే లైక్ ఈ మూవీలో యాజ్ అ కాప్ గా కనిపించడానికి ఎలాంటి వర్కౌట్స్ చేశారు? ఏమైనా వెయిట్ లాస్ అవ్వడం లాంటివి ఏమైనా? అంత మరీ వెయిట్ అయితే నేను లాస్, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మీడియం ఉంటాను. అలాగని మరీ సన్నగా ఉండను, అలాగని లావ్ అవ్వను. ఫస్ట్ నుంచి మీరు చూస్తే ఇప్పటి వరకు ఒకే మెయింటైన్ ఉంటుంది. కొంచెం ఈ క్యారెక్టర్ వచ్చిన కొత్తల్లో కొంచెం ఉండేదాన్ని, అంటే ఒక 2-3 kilos. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంచెం మరి కొంచెం అంటే రోజు రెగ్యులర్ గా ఒక 1/2 hour ఏదో ఒకటి చేసేదానికి ఇంకొక 1 hour జోడిస్తే మనం కొంచెం దాని మీద ఉంటుంది కదా. నెక్స్ట్ ఫైట్ ఒకటి చేయాలంటే మనం ఫిట్నెస్ ఉండాలి కంపల్సరీ. దీనికోసం కొంచెం కేర్ తీసుకున్నాను. అయితే వీటన్నిటికీ మించండి ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. నేను అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా చాలా ఈ అబ్బాయితో కాంబినేషన్ కానీ, లేదంటే సుబ్బలేఖ సుధాకర్ గారితో కాంబినేషన్ కానీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అజయ్ ఘోష్ గారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్, అసలు ప్రతి క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతుంది. క్యారెక్టర్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షేర్ అసలు చాలా బాగుంటుంది. ఈ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు ఏమైనా అంటే లైక్ ఆయన ఆర్మీ కదా, డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ ఒకసారి నేను మనకు తెలియదు కదా, రాంగ్ గా వేసుకుంటే 1-2 సార్లు ఆయన వచ్చి సరిచేసి ఇట్లా వేసుకోవాలి మేడం అని చెప్పి, అంటే కూల్ గా రియాక్ట్ ఇచ్చారా లేకపోతే కొంచెం సీరియస్ గా ఇచ్చారా? అవును, వెరీ నైస్ పర్సన్, చాలా కూల్ గా వచ్చి నాకు, అంటే ఆ రోజు కాస్ట్యూమర్ గారు ఎక్కడికో వెళ్ళారు, పక్కన వేరే డ్రెస్ తేయడం దేనికో వెళ్తే ఆ రోజు సరిగా లేకపోయేసరికి ఆయనే వచ్చి అంతా నాకు చెప్పి. ఓకే. అండ్ బాబ్జీ గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు విన్నాను, అండ్ చాలా వరకు వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఇప్పటి వరకు లేదు, లైక్ విలన్స్ కంటూ ఒక సాంగ్, అంటే లైక్ వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ లాగా ఇవ్వడం అంటే ఏంటి అసలు ఆ థాట్ ప్రాసెస్ ఏంటి? ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ యు వాంట్ టు ప్రూవ్? అంటే ఒక కొత్తగా వెళ్ళాలని కోరిక ఒకటి. ఎప్పుడు పాత కథలు, పాత క్యారెక్టర్స్ అవే అంటే సినిమాకు చెల్లదు. ఎప్పటికప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా వస్తుంటారు. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు తెర మీద ఆవిష్కరించాలి. అప్పుడే ప్రేక్షకుడు ఎప్పుడో 20 years క్రితం నుంచి చూస్తున్న సినిమాల పద్ధతిలోనే ఉంటే వ్యతిరేకిస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు, అసలు రావట్లేదు. అదొక పాయింట్. అయితే ఇన్నాళ్ళు మన సినిమాలలో కానీ, కథల్లో కానీ, నాటకాల్లో కానీ ప్రేమ అనే టాపిక్ వచ్చేవరకు హీరోల మధ్యనే చూస్తుంటారు. అప్పుడు నేను కూడా అనుకునేవాడిని, అంటే ఎవరన్నా ప్రేమించాలంటే వాడు హీరో అయి ఉండాలేమో సమాజంలో కానీ, స్కూల్లో, కాలేజీలో, ఎక్కడ కానీ. కానీ వాస్తవం డీప్గా ఆలోచిస్తే ప్రేమ అనేది సర్వజనుడి. ప్రతి వ్యక్తి ప్రేమిస్తాడు. రైతు ప్రేమిస్తాడు, కార్మికులు ప్రేమిస్తాడు, పోలీసులు ప్రేమిస్తారు, ఉద్యమకారులు ప్రేమిస్తారు. అలాగే విలన్స్, సినిమాలో విలన్స్ అయినంత మాత్రం ప్రేమ ఎందుకు ఉండదు? మేము విలన్స్ ప్రేమించకూడదు అని రూలే ఉండదు కదా. నిజమేనాచారి, ఎప్పుడూ ఆలోచించలేదు మేము. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఆ కోణంలో ఏ సినిమాలో ఎవరు టచ్ చేయలేదు. కాబట్టి కొత్తగా ఆలోచించాలి, కొత్తగా తీయాలనుకున్నప్పుడు ఓకే మనమే ప్రారంభిద్దాం. విలన్లు ప్రేమిస్తారు, డ్యూయట్లు పాడుకుంటారు, డ్రీమ్స్ కళలోకి వెళ్ళిపోయి చిందులు వేస్తారు. ఇక్కడ అరకు ఏరాడ బీచ్కి వెళ్ళి అక్కడ కూడా డ్యాన్స్ చేస్తారు. ఇది మొట్టమొదటిసారిగా హీరోలే కాదు విలన్లు కూడా ప్రేమిస్తారు, వాళ్ళకు కూడా పాటలు ఉంటాయి, వాళ్ళు కూడా డ్యూయట్లు ఉంటాయి అనేది ఈ సినిమా ద్వారా. ఇప్పటి వరకు సినిమాలు కనిపించిన విలన్లు అందరూ అనుకుంటారు మాకెందుకు దొరకలేదు, ఎలాంటి డైరెక్టర్లు చంపడాలు, నరకడాలు ఇవన్నీ చూపిస్తున్నారు అని అనుకుంటారు. ఇట్స్ అన్ యూనిక్ థాట్ బై ద వే. అండ్ మీరు చెప్పండి, అంటే లైక్ యూఆర్ ఓకే, మీరు ప్రెజెంట్ అవ్వడమే ఒక యూనిక్ క్యారెక్టర్తో ప్రెజెంట్ అవుతున్నారు. అంటే లైక్ ఇన్నేళ్లలో మీరు ఎప్పుడు ట్రై చేయలేదా లైక్ ఎనీ క్యారెక్టర్స్ వైజ్, ఆర్ ఎల్స్ చేసి మాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా మూవీస్? కెరీర్ బిగినింగ్ కాబట్టి ఆబ్వియస్లీ నేను ఆడిషన్స్కి వెళ్తున్నాను. మనం
నువ్వు 20-30 వెళ్తే ఒకటో రెండో వస్తాయి. ఆబ్వియస్లీ ఆ ప్రాసెస్ అందరికి తెలుసు. అవును. ఇంకోటి బేసికలీ నేను జాబ్ చేస్తున్నాను. కాలేజ్ తర్వాత యూస్ టు వర్క్ అమెజాన్ లో జాబ్ చేస్తాను. ఓకే. సో జాబ్ చేస్తూ నైట్ షిఫ్ట్ చేస్తూ మార్నింగ్ నేను థియేటర్ రావడం, అంటే నేను ప్రిపరేషన్ కి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక 1 year అక్కడ అయింది, థియేటర్ కి ఒక 2.5 years అయింది. ఈ ప్రాసెస్ లో కొంచెం నేను ఇవాల్వ్ అయ్యే ప్రాసెస్ లో చేశాను 2-3 ప్రాజెక్ట్స్. కానీ ఇలాంటి క్యారెక్టర్ కి స్కోప్ ఉన్న రోల్స్ అవన్నీ అంత ఈజీగా దొరకవు. లైక్ ఆ ప్రాసెస్ లో వెళ్తూ చేశాను, నార్మల్ క్యారెక్టర్స్ అలా చేశాను. ఇంకో రెండు సినిమాలు చేశాను ఇంతకు ముందు. ఎనీ నేమ్స్ ఆఫ్ ద మూవీస్ అది రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వకపోతే మీ సినిమా పేర్లు చెప్పం అని అంటున్న హీరో తమ్నెల్ వేసుకోండి. ఓకే, సరదాగా ఏదైనా ఒక డైలాగ్ చెప్పరా, మీ మూవీలో డైలాగ్ కానీ ఆర్ ఎనీ అదర్ డైలాగ్ ఏదో ఒకటి. ఏం సార్ మిమ్మల్ని స్టార్టింగ్ సినిమాలో మూవీలు చేయిస్తారా మిమ్మల్ని? సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మీరు బ్రతికేస్తారు సార్ ఇండస్ట్రీలో, నిజంగా మీరు బ్రతికేస్తారు ఇండస్ట్రీలో. ఫేవరెట్ హీరో అంటే అలా ఎవరు లేరండి. అలా ఎలా లేకుండా ఉంటారు సార్, ముగ్గురైనా ఉంటారు సార్. ఇన్స్పిరేషన్ హీరో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరు సార్? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఇదే మైండ్ సెట్ లో ఉంటాను. ఒక్కళ్ళని కాదు, నాకు అర్థమైంది. కూడా చాలా మంది మీరేం చెప్పరు, నాకు అర్థమైపోయింది. మీరు ఏం చెప్పరు, మీరు నా కోసం చెప్తున్నారు, నాకేమైనా ఫేవర్ చేస్తున్నారా? ఓకే డన్, చెప్పండి. నాకు ఎన్టీఆర్ గారు ఇష్టం. ఓ సూపర్. చిరంజీవి, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు ఇష్టం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రేట్స్, డాన్సింగ్, యాక్టింగ్, డైలాగ్స్, డెలివరీ స్టైల్లో నాకు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు ఇష్టం. ఇంకా వేరే అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఉన్నారు. డిపెండ్స్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్యారెక్టర్. ఓకే ఓకే సూపర్. ఎన్టీఆర్ గారు ఇష్టం అంటున్నారు కాబట్టి ఒక్క డైలాగ్ ఏదైనా ఎన్టీఆర్ గారు మీరు గుర్తు చేసుకోండి. మీకు టైం ఇస్తాను నేను, మీకు టైం ఇస్తాను నేను. చెప్పొద్దు కూడా, అది మన వాళ్ళని అవమానించలేదు. ఆ డైలాగ్ మోడ్యులేషన్స్ మనకు రావు. ఓకే, చెప్పిన ఏదో కామెడీ నాకు మీమ్స్ చేస్తారు. ఇగో మీ వల్ల, ఈ మీమ్స్ వేసే వాళ్ళ వల్ల పాప చెప్పాలనుకుంటున్న అబ్బాయి కూడా చెప్పలేకపోతున్నాడు. అయ్యా ఏంటి ఇలా తయారయ్యారు మీరు అందరూ. అండ్ బాబ్జీ గారు, ఎస్. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడు తప్పించుకున్నారమ్మో, ఇంకెప్పుడైనా సరే మీ చేత చూపిస్తాను నేను డైలాగ్. అండ్ బాబ్జీ గారు, అంటే లైక్ చాలా వరకు చూసుకుంటే లైక్ మీరు చూపించే ట్రైలర్లో నేను చూసింది ఏంటంటే దెర్ ఆర్ సమ్ 5 పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది అండ్ దే ఆర్ ప్రొటెస్ట్ చేస్తుంటారు దానికోసం అని చెప్పేసి. అంటే లైక్ ఈ మధ్య కాలంలో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ రావడం కొంచెం తక్కువ అయింది, బట్ థియేటర్కి జనాలు వెళ్ళడం కూడా తక్కువ అయింది. ఓటీటీ అంటున్నారు సరే, కానీ మౌత్ టాక్ రివ్యూస్ వల్ల చాలా వరకు సరే రివ్యూనా ఓకే చూద్దాం, ఓటీటీలో వస్తే చూద్దాం అని చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నాయి సినిమాలు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎంతవరకు పోలీస్ వారి హెచ్చరిక సినిమా థియేటర్లో జనాలని అంటే లైక్ గ్రాప్ చేస్తుంది, జనాలు చూస్తారనుకుంటున్నారు? అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న అండి ఇది. అంటే మనం సినిమా తీసిన వ్యక్తులుగా, సినిమా పరిశ్రమ ఉన్న వ్యక్తులుగా థియేటర్కు జనాలు రావాలని కోరుకుంటాం. మీరు చెప్పినట్టుగా, అందరు చెప్పినట్టుగా జనాలు రావట్లేదు. రాకపోవడానికి కారణం మనమే. ఈరోజు సినిమా మూవీస్లో అట్లా ఉందండి. సినిమా ఇంకో 2-3 సంవత్సరాలు ఎక్కడ చనిపోతుందేమో, థియేటర్లు ఉండవేమో అనే టాక్ వినిపిస్తుంది. అవన్నీ విన్నప్పుడు సినిమా పరిశ్రమని నమ్ముకుని జీవితాలను సినిమాలకు అంకితం చేసి వచ్చిన వ్యక్తులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు వాస్తవానికి ఈ సినిమా పోలీస్ వారి సినిమా యూనిట్ తరపున ఇప్పుడు సినిమా తీస్తూ వాట్ నెక్స్ట్ అనే ఆలోచనతో ఉన్న వ్యక్తులుగా ఈ సమస్య మీద సినిమా తర్వాత, సినిమా తీసాము అయిపోయిందని కాకుండా సినిమా తర్వాత, అంటే గతంలో ఇదే ఛాంబర్లో, ఇదే ప్రాంగణంలో అనేక ఉద్యమాలు, అనేక సినిమా పరిశ్రమల్లో వచ్చిన అనేక సమస్యలు వచ్చినప్పుడు ఉద్యమాలలో పాల్గొని చేసిన అనుభవం ఉన్న వ్యక్తులుగా సినిమాను బతికించుకునే కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, తప్పదండి. ఈరోజు ఏంటంటే మెయిన్ అసలు ప్రేక్షకుడు ఎప్పుడు సినిమాను కోరుకుని ఉంటాడు. ప్రేక్షకుల్లో 80% జనాలు బడుగు వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వర్గాల నుంచి వచ్చేవాళ్ళే. వాళ్ళకి అందుబాటులో ఉండే ఏకైక వినోద సాధనం సినిమా. వాడు ఎంత కష్టపడ్డా సాయంత్రానికి వాడికి వచ్చి కూలీ డబ్బుల్లో కొంత ఇంట్లో ఇచ్చి మిగతా డబ్బులతో సినిమా చూసి తన పడ్డ కష్టమంతా మర్చిపోయి ఇంటికి వెళ్ళి హ్యాపీ పడుకుంటాడు. సినిమాని ప్రేమిస్తాడు, సినిమాను ప్రాణం. వారికి ఇప్పటికీ సినిమా ప్రాణమే. కాకపోతే
వాళ్ళ స్థాయిని మించి చేసి పారేస్తారు. టికెట్ల రేటు పెంచేశారు. మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళాలంటే పాప్కార్న్ల దగ్గర నుంచి సైకిల్ స్టాండింగ్ దగ్గర నుంచి వాడు భయపడుతున్నాడు. ఒక్కటి పోవడానికి భయపడుతున్నాడు. కుటుంబంతో సహా పోవాలంటే అసలు భయపడిచేస్తున్నాడు. మనుషులు కోరుకుంటుంది అయ్యో సినిమా చూడాలి, నా పిల్లల్ని తీసుకెళ్ళి సినిమా చూడాలి, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయాలని ఉంది. కానీ వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మీరన్న పాయింట్ నుంచి నాకు గుర్తొచ్చిన పాయింట్ ఒకటి ఏంటంటే, సో సింగిల్ థియేటర్స్ ఉన్నాయి కదా, సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, లగ్జరీ కావాలి అని అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కదా అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించే వాళ్ళు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. తగ్గిపోతున్నాయి. హైదరాబాద్ లో ఎన్ని ఎత్తిస్తారు అన్ని సింగిల్ థియేటర్ లో, అక్కడ జీడిమెట్ల కానీ కుంకోట్పల్లి కానీ సింగిల్ థియేటర్ కనబడలేదు. ఒక్కొక్క సింగిల్ థియేటర్ కనబడకుండా మాయమైపోతుంటే మేమంతా బాధపడుతున్నాం. సో అంటే లైక్ టికెట్స్ రేట్స్ గురించి ఎలాగో వస్తే, పోలీస్ వారి హెచ్చరికకి సంబంధించి టికెట్స్ రేట్స్ ఏమైనా తగ్గించేవి కానీ జనాలకు అందుబాటులో ఉండేటట్టు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? పక్కగా జనాలకు అందుబాటులో, ఈ సినిమా జనాల కోసం తీసాం, జనాలకు అందుబాటులో ఉంటుంది. ఓకే. ఈ సినిమాకి వచ్చే సెక్షన్ కూడా నేను ఏదైతే చెప్పానో ఆ సెక్షన్ జనాలు ఎక్కువ వస్తారు. ఓకే. ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నారు. రేపు సినిమా రిలీజ్ తర్వాత అన్ని సెంటర్స్ లో సినిమా లవర్స్, ప్రజల పక్షాన్ని పోరాడే వాళ్ళు, సినిమా బతకాలని కోరుకునే వాళ్ళు ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల సభలు జరుగుతున్నాయి. నాటక సమాజాలు, తర్వాత సినిమా లవర్స్ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు వివిధ సమస్యల మీద ఎలా పోరాడుతున్నారో సినిమాను బతికించుకోవాలనే టాక్ స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత ఫిల్మ్ మీడియాస్, ఫిల్మ్ సొసైటీలు కూడా ఇప్పుడు ఇక్కడ విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ, వైజాగ్లో కానీ వాళ్ళందరూ చాలా మీటింగ్ పెట్టారు. అంటే రగులుతుంది అండర్ కరెంట్ గా. కపల్స్ ఎవడో ఒకడు దానికి నడుము కట్టాలి. అదేదో మేమే చేద్దాం. ఓకే, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత. ఓకే. సినిమాలో ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులకు ఇంకొకరికో ఏ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. సినిమాను బతికించుకోవాలి. సినిమా మా ప్రాణం. సినిమా మాకు మన చేతి, సినిమా ప్రాణం ఒకటే కాదు, మేము మర్చిపోతున్న మమతాన్ రాగాన్ని గుర్తు చేసేది సినిమా, మా బాధలను గుర్తు చేసేది సినిమా, మా సమస్యలకు పరిష్కారం చెప్పేది సినిమా. సినిమాని మించిన గురువు లేడు. ఆ లక్ష్యంతో అంతే తప్ప ఇంట్రెస్ట్ ఉన్న ప్రముఖులకు వ్యతిరేకంగానో ఇంకొకరికి వ్యతిరేకంగా కాదు. సినిమా మాది, వీళ్ళని బతికించడం లేదు, మేము బతికించుకుంటాం. ఆ స్లోగన్తో సినిమాను బతికించుకోవాలి ఒక ఉద్యమం త్వరగా స్టార్ట్ కాబోతుంది. దానికి ఆల్రెడీ సినిమా ప్రముఖులు అందరి సహాయం తీసుకుంటాం, అందరితో మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం కూడా. ఓకే. ఓకే, డన్. అండ్ మీరు మొదలుపెట్టే ఆ ఉద్యమం ఏదైతే ఉందో, సో దానివల్ల సినిమా బతకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు, అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ చేసిన సినిమాస్కి కూడా జనాలంతా ఆదరించట్లేదు. కథ నచ్చితే తప్ప ఎంత పెద్ద సూపర్ స్టార్ చేసిన సినిమాకి అసలు ఇన్కమ్ ఉండట్లేదు, జనాలు థియేటర్స్కి వెళ్ళట్లేదు. సో యు ఆర్ కమింగ్ విత్ న్యూ పీపుల్స్. అఫ్ కోర్స్ స్టార్ కాస్టింగ్ ఉన్నారు, లైక్ సుధాకర్ గారు కానీ, లైక్ వాహిని మ్యామ్ కానీ, ఇలా చాలా మంది ఉన్నారు జనాలకు బాగా తెలిసిన వాళ్ళు, షియాజీ షిండే గారు, వీళ్ళందరూ. బట్ పబ్లిక్ ఈ రివ్యూ వల్ల చాలా మంది ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈవెన్ మళ్ళీ సినిమా తీయడానికి స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. యాజ్ ఎ న్యూ ప్రొడ్యూసర్స్, రివ్యూస్ వల్ల ఎలాంటి, అంటే లైక్ భయం అని చెప్పచ్చు, లేకపోతే ఇన్సెక్యూరిటీ అని చెప్పచ్చు, ఎలాంటివి ఉన్నాయి? మేడం యాక్చువల్లీ ఏంటంటే మన బేసికలీ ఆర్మీ పర్సన్ మేడం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆర్మీలో ఎలా ఉంటుందంటే ఏది ఆదేశం వస్తే వెళ్ళాలి, నో అని చెప్పడానికి ఉండదు. అలాంటి యాటిట్యూడ్తో 20 సంవత్సరాలు వెళ్ళిన వ్యక్తి నేను. సో ఈ సినిమా రంగంలో కూడా కళామతలను నమ్ముకొని నేను వచ్చాను. ఎవరో రివ్యూలు చెప్తే ఏదో అవుతుందని కాదు మేడం, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మేడం. ఓకే, అది నేను కథ ఏదైతే ఉందో కంటెంట్ అదే నన్ను నిలబెడుతుంది ఒక ప్రొడ్యూసర్గా. సో వాళ్ళు ఇచ్చిన దానికి నేను ఏది నెగిటివ్గా తీసుకోను, ఏది పాజిటివ్గా తీసుకోను. ఎందుకు తీసుకోను, 2 తీసుకోను అంటే చూడకముందు ఏదైనా చెప్తారు, చూసిన తర్వాత కూడా నిజంగా మేడం ఒక సినిమాలో నాకు ఇప్పుడు అర్థమైందంటే, నేను ఒక నిర్మాతగా చూశాను ఎంత కష్టం ఉంటుంది అంటే, ఎంతమంది ఈ ఎమోషన్స్ వల్ల అటాచ్ అయ్యి ఉంటాయంటే మేడం చాలా ఉంటాయి. అందరి కూడా నటినట్లు కావచ్చు, టెక్నీషియన్ అందరూ ప్రాణం పెడుతున్నాం. రివ్యూస్ ఏముంది మేడం, ఇచ్చేస్తారు, ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అయినా నేను దానికి యాక్సెప్ట్ మేడం. ఓకే, నేను ఒక మార్గంలో వెళ్ళాలనుకున్నా, ఒక గోల్ రీచ్ కావాలనుకున్నాను. సో నేను స్టార్ట్ అయ్యాను, అది ఫినిష్ కూడా అవుతుంది. ఒకవేళ ప్రేక్షక దేవులు నన్ను నిలబెడితే నేను మీ ముందు చెప్తున్నాను, ఇంకా 100 సినిమాలు తీస్తాను మేడం. ఇంకా 100 సినిమాలు తీసే ధైర్యాన్ని ప్రేక్షక దేవులు నాకు ఇస్తే నేను తీస్తాను కూడా నేను రెడీగా ఉన్నాను. బట్ ఒకవేళ ఏదైనా అయింది అనుకోండి, ఎస్ ఐ లెర్న్, ఎక్కువ నేర్చుకున్నాను, అనుభవం వచ్చింది మేడం. సో
ఎకనామిక్గా ఎట్లా లాస్ అని అందరికీ తెలిసిన విషయం, ఏ నిర్మాతకైనా లాసే. నేనేమో నాకేమో వెనకట ఏదో నాకు అమ్మనాలు సంపాదించిన ఆస్తులు లేవు, అత్తమామ ఇచ్చిన ఆస్తులు లేవు. నాకుని నిలబడుకుంటూ నా తెలివితోటి నేను చేసుకొని ఏదో సంపాదించి ఎక్కడి నుంచో అప్పో సప్పో తెచ్చి నేను చేసుకున్నాను మేడం. రియల్ చెప్పాలంటే నాకు అక్కడ ఒక్క రూపాయి లేదు. ఏది తెచ్చినా నేను నన్ను నమ్ముకుని తెచ్చని పెట్టాను. సినిమా తప్పకుండా ప్రేక్షక దేవులు ఆదరిస్తారని అనుకుంటూ ఆధైర్యంతో ఇప్పటివరకు కూడా ఉన్నాను. ఒకవేళ ఏదైనా దాన్ని తట్టుకునే శక్తి నాకు అక్కడ ఉంది మేడం, తట్టుకుంటాను కూడా. ఓపెన్లీ ఒక ప్రొడ్యూసర్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం ఓపెన్లీ. సో మరి కథ అలా తీసుకొస్తేనే ఇప్పుడు ఏదో మనం తీసుకొని పోవడం కదా మేడం, దాన్ని ఒక మంచిగా దాన్ని లిప్స్టిక్ పెట్టినట్టు అన్ని చేసుకుంటూ వచ్చాము. బట్ సో అది నేను ఓపెన్గా చెప్పేస్తాను మీకు నేను. ఓకే డన్. అండ్ వాహిని గారు నాకు తెలిసి బాబుజీ గారితో సెకండ్ ప్రాజెక్ట్ కదా ఫస్ట్ ఆ బయోపిక్ లో చేశారు. అండ్ నా ఇప్పుడు అంటే లైక్ వెన్ యూ గెట్ అ కాల్ ఫ్రమ్ బాబ్జీ గారు అంటే లైక్ ఇలాంటి ఒక క్యారెక్టరేషన్ ఉంది మీరు చేయాలనుకుంటున్నాను అని చెప్పి లైక్ ఏంటి షాక్ అయ్యారా? ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయనకి నేను గుర్తున్నాను అని. నాకు షాక్ అని కదా, అంటే మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటామండి, మధ్యలో కూడా 1-2 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను, మాట్లాడుకుంటూ ఉంటాము. ఇది పోలీస్ క్యారెక్టర్ అనేటప్పటికి నాకు చాలా ఇదిగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి నేను సీరియల్లో కూడా ఒక సీరియల్ అప్పట్లో నేను మంగళ్యానికి మరుముడి అని ఒక సీరియల్లో చేశాను. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు ఆ క్యారెక్టర్కి. అంటే ఒక బ్యాడ్ క్యారెక్టర్ గుడ్గా మారుతుంది అందులో. అప్పుడు సార్ చెప్పగానే లేదు సార్ అయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ అంటే లేదమ్మా అది క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, మీరు చేస్తాను అంటే చెయ్యండి, ఇట్లాగ చిన్న బడ్జెట్ మూవీ ఇట్లా తప్పకుండా చేస్తానని చెప్పి మ్యాక్సిమం నా సాయశక్తులా నేనేం చేయగలను అదైతే నేను. ఓకే. అండ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక మూవీకి ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చి డ్యూ టు సీరియల్స్లో షూటింగ్ బిజీలో ఉండేటప్పుడు మిస్ చేసుకున్నది ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను చెన్నైలో ఉన్నప్పుడు అట్లా జరిగింది. ఎందుకంటే ఏదో ఒక్కరోజు క్యారెక్టర్ అంటే వచ్చి చేసేదాన్ని, అట్లా శ్వేతనాగు ఇవన్నీ కూడా 1 డే అంటే వచ్చి చేసేదాన్ని. కానీ ఫుల్ మూవీ అంటే 10 days ఒక క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ చేయాలంటే అట్లీస్ట్ 1 week 10 days ఉంటుంది కదా, అట్లాగా చేయలేకపోయేదాన్ని. ఓకే. తర్వాత అవన్నీ చూసా నేను, ఇంకా వద్దు మనం ఇది చేయాలనుకుంటే దీని మీదే ఉందాము అని చెప్పి నేను. ఓకే. 1.5 year కదా మీరు గ్యాప్. దానివల్ల అంటే లైక్ అంటే లైక్ పర్సనల్గా ఏం తీసుకోకండి. సో దానివల్ల ఫినాన్షియల్గా ఏమైనా మీకు లాస్ జరిగిందా 1.5 year గ్యాప్ తీసుకోవడం వల్ల? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకటి ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీరు చెప్పినట్టుగా లాసెస్ ఉంటాయి, గెయిన్స్ కూడా ఉంటాయి. కానీ మరి దాన్ని మనం బేర్ చేయాలి. ఎందుకంటే నాకు ప్యాషన్, లవ్ అనమాట. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ అండి. మోర్ ఓవర్ ఏంటంటే డబ్బు సంపాదించడం కంటే కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉందండి మీరు చేసేయండి అంటే డబ్బు లేకుండా నేను చేసేస్తాను వెళ్ళి. అంత ఇష్టం నాకు. నాకు చాలా ప్యాషన్. అలాంటప్పుడు ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది ఇందులో నాకు. ఇప్పుడిప్పుడే నా డైరెక్టర్స్ కూడా నాకు నెక్స్ట్ ఇప్పుడు చంద్రమహేష్ గారికి కూడా ఒకటి చేస్తున్నాను. అయితే ఇంత పెద్ద క్యారెక్టర్ అని నేను చెప్పను, కానీ చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా నాకు. అందుకే ఖచ్చితంగా మనకి బలమైన కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా తీరుతుంది, అది నా నమ్మకం. ఎందుకంటే అది ఒకటే నా కాన్సన్ట్రేషన్, ఇంకోటి లేదు నాకు, లేదు. కాబట్టి నాకు ఖచ్చితంగా వస్తాయి మంచి క్యారెక్టర్స్. దీని లోపల కొంచెం చిన్న చిన్న లాసెస్ ఉంటాయి మేడం, కానీ పర్వాలేదు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, మనం సీరియల్స్ లో బాగా బిజీగా చేశాం కాబట్టి ఆ లాసెస్ ని కూడా తట్టుకోగలను. అలాగే నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా, మా డాడీ మా మమ్మీ వాళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే డన్. అండ్ బాబ్జీ గారు అంటే మనం చూపించే దాంట్లో మెలికలు వెతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఇందులో మీరు పోలీస్ వారి హెచ్చరిక అని చూపించిన బట్ సమ్హౌ ఎందుకో కొంచెం డిపార్ట్మెంట్కి కొంచెం నెగిటివ్గా ఉంటుందేమో, అగ్నెస్ట్గా వెళ్తున్నారేమో అని అనిపిస్తుంది. నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా క్వశ్చన్ ఇది. సో ప్లీజ్ దీన్ని తప్పుగా తీసుకోవద్దు. సో అలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా లైక్ విచ్ ఇస్ గోస్ టు కాంట్రవర్సీ? పాజిటివ్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత గొప్ప హెచ్చరిక చేస్తుందా అని సినిమా చూసిన తర్వాత అనుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకుంటారు, చూస్తారు. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ టు టెల్ టు ద ఆడియన్స్? ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? డెఫినెట్లీ థియేటర్లో చూస్తారు, సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ సినిమాకి వెళ్ళాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ అ మెసేజ్ ఉంటుంది? కొన్ని రివీల్ చేయకూడదు. మా ప్రొడ్యూసర్ గారికి మాట్లాడుతూ కొన్ని చెప్పారు. కొన్ని అంటే ఒకటి ఉందండి, ఇప్పుడు ఇక్కడ చెప్పినా కానీ ఒక పాయింట్ చెప్పినా చెప్పేశాడు కదా రేపు సినిమా ఏం చూస్తాను అంటే ఒక పాయింట్ చెప్పగానే కథను ఊహించుకొని, కథా స్క్రిప్ట్ దర్శకత్వం ఊహించుకునే అంత నాలెడ్జ్ ఇప్పుడు
ప్రజల్లో ఉంది. ఏదైనా సరే గుప్పెట్లోనే ఉండాలి, కొంత టీచ్ చేయాలి. అందుకోసం టీజర్లో టీచ్ చేశాను. ఓకే. ఇంకొంచెం ఇంకా కావాలంటే ఒక టైలర్లు పెట్టి. ఓహో. అలాగే ఇంకోటి ఏంటంటే అది మీరు అంత మంచి ప్రశ్న వేశారు. సినిమాను మన ఇష్టం వచ్చినట్టు చేయని పరిస్థితి. పూర్వం అట్లా అంటే ఎన్ని మంచి మంచి సినిమాలు అంటే మెసేజ్ బేస్ చేసుకునే చేస్తూ ఉన్న బడ్జెట్లో చేసుకుంటూ అలా ఉన్న పరిస్థితులు. గతంలో నేను చేసిన నాన్నకోసలు కానీ, ఎన్టీఆర్ నగర్ కానీ, రఘుపతి వెంకరాయుడు కానీ, అంత బయోపిక్ మూవీ కూడా మనం ఏదైనా కూడా చేసాం. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని బిజినెస్ వర్గాల నుంచి బయట నుంచి కూడా వాంటెడ్ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తే మేము కొనం, మీ ఇష్టం వచ్చేస్తే తీసుకోరు, జనాలు రావాలి కదా ఎలా వస్తారని చెప్పేసి ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తారు. అప్పుడు ఆ బాధ మాకు కూడా ఉంది. మేము అనుకోవడం ముందు ఒకటి అనుకున్నాం, చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, ఈ బడ్జెట్లో చేసుకోవాలి, ఇంత చేసుకోవాలని. కానీ సినిమా అంటే ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులుగా సినిమా ఇంత అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మా సినిమా తీసామో కొనండి చూడండి అని తిరగకుండా రన్నింగ్లోనే మేము డిస్ట్రిబ్యూటర్లతో లేకపోతే ఓటీటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. చేసినప్పుడు మీ సినిమాలో ఎన్ని ఫైట్లు ఉన్నాయి, మీ సినిమాల్లో పాన్ ఇండియా ఆర్టిస్టులు ఉన్నారా, అవి లేకపోతే తీసుకోము. వాస్తవం ఇది మా సమస్య కాబట్టి కాదు, అంటే ఎలా టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు సినిమాలు తీస్తున్న ప్రతి ఒక్కళ్ళ ఎదుర్కొన్న సమస్య. వాళ్ళేదో కథ అనుకుంటారు, కొత్త వాళ్ళది కూడా తీసి గతంలో అంత కొత్త వాళ్ళు తీసిన సినిమాలు కూడా దాసనారాయణ గారు అందరూ. కానీ తప్పనిసరిగా ఏ కథ చెప్పినా అక్కడ జనాన్ని థియేటర్కి లాక్కొచ్చే ఫేస్లు కావాలి, అంత పబ్లిసిటీ చేయాలి మీరు. మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అంటే సినిమాలు ఈరోజు థియేటర్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది, ఓటీటీని నమ్ముకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసుకున్నాను, సరే ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దాం, మనం అనుకున్నట్టుగా కొత్త వాళ్ళతో వెళ్తామా, కమర్షియల్గా చేద్దాం అన్నప్పుడు సహృదయంతో చేద్దాం. రంగంలో దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎందుకు. ఇంకోటి వాళ్ళు ఉంటేనే 4 ఫైట్లు ఉంటేనే కొనే పరిస్థితి, లేకపోతే పెద్ద ఆర్టిస్టులు వాళ్ళతో ఉంటేనే కొనే పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఏటికి ఎదురున్నట్టుగా ఏదో మనం అంత కొత్తలను పెట్టుకొని సినిమా చేసుకొని రేపు ఎవరు కొనకుండా అంటే కొంటున్నారంటే అది కూడా క్వశ్చన్ మార్కు. కనీసం జనాలు ఈరోజు ఇంత గర్వంగా మేము మాట్లాడగలుగుతున్నాం, ఇదిగో మా సినిమా అని చెప్పి పోస్టర్లు చూసుకోగలుగుతున్నాం, రేపు ఓటీటీకి ఏదో రోజులు అమ్మగలుగుతున్నాం అంటే అప్పుడు తప్పనిసరిగా ఈ పెద్ద ఆర్టిస్టులు పెట్టుకోవాల్సి వస్తుంది, తప్పనిసరిగా ఈ ఫైట్లు పెట్టాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా బడ్జెట్ పెరిగింది, మాకు ఇబ్బంది. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు పడుతున్న బాధ అంటే అయినా కానీ ఓకే మనం దిగాక వెనకవద్దు, ఎవరు తీసి ఇంట్లో పెట్టుకునే సినిమా మనకి ఎందుకు, నాకు ఆ కష్టమైన భరిస్తా, జనాలకి వెళ్ళి సినిమా తీద్దాం, నాకు డబ్బులు వచ్చే సినిమా తీద్దాం. దాంతో ఆయన కోరిక 100 సినిమాలు తీయాలని, అది భరించాలని కోరుకుంటూ అలా చేయాలంటే ఇప్పుడు ఏదో మరి ఒక సినిమా వెనక్కి వెళ్ళకూడదు కాబట్టి కొంచెం నేను ఆ రిస్క్ బేస్ చేస్తానని సహృదయంతో ఆయన ముందుకు రావడం. మా టీం అందరు కూడా నిజంగా ఆయన మరొకసారి టీం అందరి తరఫున ముందు దర్శకుడికి నా తరఫున కూడా నేను ఆ గట్స్తో నిజంగా మిలిటరీలో పనిచేసిన గట్స్ అది ఆ విధంగా ఆయన ధైర్యం ఇచ్చి వెనుతట్టి చెప్పాడు కాబట్టి అనుకున్న బడ్జెట్ దాటిందా అంటే అనుకున్న బడ్జెట్ దాటిందంటే ఇక్కడ దుబారా చేసి అలాంటిలే ఉంటాయి. ఇక్కడ మేమంతా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఎవడు ₹1 ఎక్కడ జరగలేదు, ఎక్కడ అన్ని జరగలేదు, ఎక్కడ చాలా మంది నిజంగా చెప్పలేదు. కానీ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళలో చాలా మంది అంకిత భావం చేశారు, అరే ఈ సినిమా బయటకు వస్తే మా లైఫ్ ఉంటుంది అని. చాలా మంది అసలు రెగ్యులర్ సినిమా పందాలు చేయలేదు, మంచి సినిమా చేస్తారు. దానికి మా టీం అందరి తరఫున మీడియా సమక్షంలో మీడియా ముందు మా ప్రొడ్యూసర్ గారిని ప్రతి క్షణం ధైర్యం చెప్తూ ఉన్న వారి శ్రీమతి గారిని మేము నిజంగా ఈ సందర్భంగా కోటానికి కూడా ధన్యవాదాలు. ఓకే డన్. అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది, చెప్తున్నప్పుడు లైక్ ఎంత కష్టపడ్డారో, ఎంత అంటే లైక్ హార్ట్తో ఈ సినిమా చేశారని అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ షియాజీ షిండే గారు, సుబులేఖ్ సుధాకర్ గారు అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ మెన్స్ని విమెన్స్ లాగా చేయించి ఫైట్, అది ట్రాన్స్జెండర్ అనలేము, హిజ్రాజ్ అని అనలేము, ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళ సమస్య గురించి ఇంతవరకు ఏ సినిమా ఎక్కడ చెప్పని విధంగా ఉన్న తక్కువ పీరియడ్ సరే అద్భుతంగా చెప్పాం. రేపు ఈ సినిమా రిలీజ్ తర్వాత అందుకు ఆ సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు ఫ్యాన్స్ అయిపోయింది. మా సినిమా తిరగలేదు కానీ వాళ్ళు వచ్చి సార్ అని మాకు తిరుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మా సినిమా తరఫున, మా యూనిట్ తరఫున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాం. వాళ్ళు చాలా మంది సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా ట్రై చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మాట్లాడాము, వాళ్ళకి కార్డు ఇవ్వట్లేదు, ఎందుకు కార్డు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా అడిగాము. త్వరలో వాళ్ళకి కార్డు ఇప్పిస్తున్నాం, వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తున్నాం.
అంటే సినిమాని మీరు సినిమాగానే కాకుండా ఒక సాంస్కృతిక ఉద్యమం లాగా సమాజ సేవలాగా తీసుకుంటూ ఈ సినిమాల్లో యాక్ట్ చేసిన వల్ల బ్యాచ్ ఉన్నారు. నేను పిల్లలు మేము వచ్చి హడావిడి వాళ్ళంతా ఇప్పుడు అసలు వాళ్ళ గ్రూప్లలో విపరీతంగా పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన ఒక సమస్యను చాలా డేర్గా చాలా ధైర్యంగా ఒక పాత్రతో వాహిని గారు స్టేషన్లో మన జబర్దస్త్ వినోద్ చేశాడు ఆ క్యారెక్టర్. అసలు ఎలుగెత్తిచాడు. ఆ ఒక్క సీన్ ఆ ఒక్క డైలాగ్ని వాళ్ళు ఈరోజు వాళ్ళ ట్రాన్స్జెండర్స్ గ్రూప్ మొత్తం వైరల్ అవుతుంది. ఎంత సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్సే కాదు, మద్రాస్ దగ్గర తిరువరణపూర్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాస్ ట్రాన్స్జెండర్స్ వచ్చి అక్కడ మహాసభ జరుపుకుంటారు. 4 రోజులు జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చి అందరూ హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హక్ చేసుకొని అందరూ మాట్లాడుకొని అక్కడ ఉండి 2 రోజులు మహాసభ జరుగుతుంది. వాళ్ళ మీటింగ్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు వాళ్ళకి మాట్లాడుకొని సెకండ్ డే మ్యారేజ్ చేసుకుంటారు. అందరు వచ్చిన వాళ్ళు అందరూ మ్యారేజ్ చేసుకుంటారు. లాస్ట్ డే విడాకులు తీసుకుంటారు, చచ్చిపోతారు. చేసుకొని ఇంత నేను వాళ్ళ రీసెర్చ్ చేస్తున్నా ఒక సినిమా తీయాలని. అక్కడ వాళ్ళతో నాకు అప్పటి నుంచి టచ్ ఉంది. వీళ్ళు వాళ్ళు చెప్పారంట అద్భుతంగా మన వాయిస్ వినిపించే ఒక సినిమాలు చేస్తామని పంపారు. అక్కడి నుంచి కూడా మాకు ఫోన్స్ వచ్చాయి. సార్ మేము ఏం చేయాలి చెప్పండి సినిమా గురించి. మా బాణిని ఇంత డేర్గా ఇంత ధైర్యంగా ఇంతవరకు ఏ సినిమాలు చెప్పలేదు అని అక్కడి నుంచి ఎన్ని ఫోన్స్ వస్తున్నాయంటే చెన్నైలో విడుదల అవుతుందా, బాంబేలో వస్తుందా, బ్యానర్ కడతాం, ఇట్లా అంటే డిఫరెంట్ టైప్ అన్ని సెక్షన్ నుంచి ఆడియన్స్ మేము సినిమా టైటిల్ సినిమా కథని ఒక ఆడియన్స్ తయారు చేసుకున్నాం. చూడండి థియేటర్ దగ్గర ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ థియేటర్ దగ్గర వాళ్ళందరూ అక్కడ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఓకే డన్. సో మీరు ఇందాక చెప్పిన హిజ్రా కాన్సెప్ట్ చేస్తారా మరి, ట్రాన్స్జెండర్ కాన్సెప్ట్ ఎప్పుడైనా? స్క్రిప్ట్ కూడా రెడీ ఉంది. రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్తుంది. అంటే ఈ మధ్య కాలంలో హిజ్రాస్ బేస్డ్ కానీ ట్రాన్స్జెండర్ బేస్డ్ సినిమాస్ వస్తే ఎలా ఉంటున్నాయి అంటే కొంచెం హారర్ జానర్ కలుపుతున్నారు. హారర్ జానర్తోనే చూపిస్తున్నారు. ఆర్ఎల్స్ లేదు అని అంటే వాళ్ళని పాపం మిస్యూజ్ చేసుకోవడం, చంపేయడం లాంటివి అట్లాంటివి. అది కాకుండా వాళ్ళ లైఫ్, వాళ్ళ బాధలు, వాళ్ళ కండిలు, వాళ్ళ పుట్టుక, వాళ్ళ మనుగడ, ఇది కదండి. ఓకే డన్. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. ఓకే అది ఓపెన్ అయినా పర్వాలేదు. ఒక్కరు చెప్తే అది ఎంత గొప్ప కథ చెప్తుంది. రోడ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాప్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఈరోజు భిక్షాటన చేస్తున్నారు, హిజ్రాలు చేస్తున్నారు, కనిపిస్తున్నారు. వాళ్ళ చావును ఎక్కడ నుంచి చూసాం మనం? లేరు. వాళ్ళు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ చూసామా? లేదు. చెమ్మ చీకటిలో అర్ధరాత్రి పూట నల్లని బట్టలు వేసుకుని పాడి మీద కూడా కూర్చోబెట్టుకోకుండా ఈడ్చుకుంటూ చెప్పులతో కొట్టుకుంటూ బూతులు తిడుతూ దొంగమంట, ఇంకోసారి ఈ ధర్మ పుట్టొద్దు అని తిట్టుకుంటూ ఏడుస్తూ తీసుకెళ్ళి దాని ఇంత రీసెర్చ్ చేస్తున్నా ఆ సబ్జెక్ట్. ఓకే డన్. అమ్మో ఓకే. ఎనీవేస్ పోలీస్ వారి హెచ్చరిక విషయానికి వస్తే, సో అంటే లైక్ థియేటర్లో ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ముందుకు రాబోతున్నారు కాబట్టి, అండ్ ఇట్స్ డెబ్యూ ఫర్ యూ. సో సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్స్తో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ గారు అగైన్ 100 మూవీస్ చేయాలి, 100 సినిమాలు. ఏమైంది కొంచెం ఎమోషన్? అయ్యో చెప్పండి. లేదు ఆయన చెప్తుంటే అంత బాగా అంటే వాళ్ళు పాపం అనుకొని పుట్టుండరు, బట్ వాళ్ళు వాళ్ళు చనిపోయినప్పుడు ఆ బాధ అన్నది వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు. వాళ్ళని వదిలేసి ఏం చేయాలో తెలీదు. చాలా మంది చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. ఒకవేళ ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా మేము ఇది అని చెప్పుకుంటే వాళ్ళకి పెట్టే బాధలు, వాళ్ళని పెట్టే టార్చర్ నేను లైవ్లో చూశాను. చాలా మంది పిల్లల్ని అంటే వాళ్ళు పాపం బయటికి చెప్పుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులే వాళ్ళని ఏడిపిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. డెవలప్మెంట్ అంటే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెప్పడం కాదు, వాళ్ళకు లోపం ఉందనంటే మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి తోడుగా ఉండాలి. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మా కళ ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. అందరికి ఇష్టం ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంటిని మనం పూజలు చేసి ఓపెనింగ్ చేస్తాం, లేదా పెద్ద గెస్ట్లను పిలిపించి ఓపెనింగ్ చేస్తాం, అట్టహాసంగా చేస్తాం. ఆమె ఇల్లు ఓపెనింగ్ హిజ్రాబాద్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పూజ చేయించి వాళ్ళ చేతుల మీద చేయించారు. సూపర్. అంటే వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తే చాలా మంచిది అంటండి.
నన్ను చాలా వరకు నేను చూసాను, బ్లెస్సింగ్స్ కి వాటికి వాళ్ళని పిలుస్తారు కానీ బట్ శుభకార్యాలకి వాటికి కొంచెం దూరం ఉంచుతుంటారు. అండ్ ఎనీవేస్ మీరు ఎంత సెన్సిటివ్ అసలు, వామ్మో ఎవరి గురించో మాట్లాడుతున్నప్పుడు. పోలీస్ వారి హెచ్చరిక సినిమా నుంచి దానికి డైవర్ట్ అయింది అనుకుంటూ కాదు, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో ఇది కూడా పార్ట్. దిస్ ఇస్ ఆల్సో అ పార్ట్. ఇటువంటి చాలా చాలా వర్గాల గురించి సినిమా మాట్లాడుతుంది. సమాజంలో ఉన్న చాలా, అయితే ఇంత పెద్ద 2.5 గంట అంటే 2 గంటల 7 నిమిషాల సినిమాలో చాలా సంఘటనలు టచ్ చేసాం. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎవరిని వదిలిపెట్టలేదు, ఉద్యమగారిని వదిలిపెట్టలేదు, పోలీసులు వదిలిపెట్టలేదు, రైతులను వదిలిపెట్టలేదు, ఆల్మోస్ట్ అందరినీ వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇన్ని చేశారు, ఆయన మాత్రం ఒక డైలాగ్ కూడా రాయలేదు. అదే గొప్పతనం. ఇప్పుడు విషయం ఏంటంటే డైలాగ్ ఎవరని చెప్తారు, ఒక డైలాగ్ లేకుండా తన ఎక్స్ప్రెషన్ తో చేయడం అనేది గొప్ప విషయం కాదు. ఇప్పుడు మీరు లాస్ట్ కి గన్ తీసి ఎవరిని పాయింట్ బ్లాక్ లో పెడతారు. అయ్యో ట్రైలర్ లో పెట్టారు, ఆ పాయింట్ బ్లాక్ గురించి అడుగుతా. అది నిజంగానే షూట్ చేశారా లేదా చెప్పండి, చేశారా లేదా? ఈయన నిజంగా చెప్తున్నా, అదుర్సు సినిమాలో ఆయన చెప్తారు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టు అన్ని చేశాను కానీ నేను చెప్పనుగా అంటున్నారు. ఎనీవేస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ అందరి సక్సెస్ని మోర్ అండ్ మోర్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీరు కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలి సినిమాలో, మీరు అనుకున్నట్టు సూపర్ డూపర్ క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఇది సినిమా రిలీజ్ ముందు మా అందరి భావ వ్యక్తీకరణ, మా బాధ, మా ఆశ మీ అందరి ముందు మేము ఈ సినిమాలో నటించిన అందరి ప్రతినిధిగా మేము నలుగురిని కూర్చొని మాట్లాడుతున్నాం. సినిమా నటించిన వాళ్ళు కానీ, టెక్నీషియన్స్ కానీ, కష్టపడ్డ వాళ్ళు కానీ, నిర్మాత కానీ, మా అందరి విన్నపం, ప్లీజ్ సినిమా ఆదరించండి, హక్కును చేర్చుకోండి, విజయాన్ని చేకూర్చండి. ఇటువంటి ఇంకా మంచి సినిమాలు తీసే ఒక ధైర్యాన్ని నాకు, పెట్టుబడి పెట్టిన నిర్మాత గారికి ఆ డబ్బులు తిరిగి వచ్చి నిజంగా 100 సినిమాలు దిశగా ఆయన అడుగులేసే ధైర్యాన్ని, ఆర్థిక వెసులుబాటుని ఇవ్వాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అందరూ ఇస్తారు. సో ఎస్, July 18th మీ నియర్ బై థియేటర్స్ కి వెళ్ళి పోలీస్ వారి హెచ్చరిక సినిమాని తప్పకుండా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.